చాలా మెరుగు అంటున్నాను. అంటే ఏమైనా సార్ సరే ఇక్కడ కాకపోతే మన మెరుగు కాకపోతే ఆ మెరుగు కొంతవరకే కనిపిస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ మనం కూడా 30-40 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం మెరుగ్గానే ఉన్నాం, కానీ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే, గతంలో రష్యా నుంచి మనకు ఎప్పుడైతే తక్కువ ధరకు చమురు వచ్చిందో అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసింది, లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేసింది. సో ఆ బ్యారెల్ కొనుగోలు చేసినప్పుడు అఫ్ కోర్స్ అవునన్నా కాదన్నా కొంత లాభాలు మాత్రం ఉంటాయి. సో దట్ ఈస్ కాల్ కొన్ని కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అనుకోకుండా లాభాలు ఆర్జిస్తే గనక విండ్ ఫాల్ ట్యాక్స్ ని గవర్నమెంట్ తీసుకుంటుంది. సో వాటిని ఏం చేస్తుంది అంటే, ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు అవి ప్రజల కోసం ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఆ ధనం ఏమైనా మళ్ళీ ప్రజలకు ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? వేస్తే కదా ట్యాక్స్ వేయలేదంటున్నాను. ఆరోపణ ఏంటంటే విండ్ ఫాల్ ట్యాక్స్ ఒక్క చమురు కంపెనీ మీద కాదు, మామూలుగా వ్యవసాయాన్ని కూడా అమ్మి వెంటనే కొని మళ్ళీ వెంటనే అమ్మితే విండ్ ఫాల్ ట్యాక్స్ వెళ్ళలేదు. అది వ్యాపారాలు కావచ్చు, భూముల అమ్మకాలు రియల్ ఎస్టేట్ కూడా కావచ్చు. ఎవరు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు దాకా విండ్ ఫాల్ ట్యాక్స్ మన దగ్గర వసూలు చేసింది చాలా తక్కువ అంటారు. 90% లేనేది అంటున్నారు. అది వసూలు చేయాలి. దానికంటే ఎందుకు ఇవాళ ఇంకొక నేను విండ్ ఫాల్ ట్యాక్స్ గురించి చెప్పారు, కానీ అడ్వకేట్ కూడా చెప్తున్నాను. సంపద పోగైతుంది ఒకవైపు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ధరలన్నీ ఎవరి మీద ప్రభావం చూపెడతాయి? ఉద్యోగస్తుల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అంటున్నాను. నాకు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉద్యోగస్తులకు ఈ పెట్రోల్ ధరలు పెరగగానే ఆటోమేటిక్ ఒక డిగే పెరుగుతుంది వాళ్ళకు అంటున్నాను నేను. అంటే వాళ్ళ పే రివిజన్ ఎట్లా ఉంటది అంటే, ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఒక ప్రామాణికం వాళ్ళకు అంటున్నాను. వాళ్ళకేం నష్టం కాదు, గిగ్ వర్కర్స్ నష్టం. ఇవాళ వెంటనే వాళ్ళు బాధపడే రోజుకు 200 నుంచి 300, నెలలో 300 నుంచి 500 రూపాయలు వాళ్ళకు గిగ్ వర్కర్స్ భారం పడుతుంది. దీనివల్ల ఇప్పుడు రోజుకు ఒక 10 లీటర్ల పెట్రోల్ వాడింది అనుకోండి, ఏది గిగ్ వర్కర్స్ చాలా వరకు దూరంగా 30, 40, 50 కిలోమీటర్లు కూడా వీళ్ళు డెలివరీ చేస్తున్నారు కదా, మండి వాళ్ళే పెట్టుకోవాలి కదా. అటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు రోజుకు ఒక 2 లీటర్ పెట్రోల్ వాడిని 6 రూపాయలు రోజు పడ్డట్టే మినిమం అయితే, అంటే 200 రూపాయలు మీద పడ్డట్టే కదా నెలకైతే వాళ్ళకి అదనంగా. ఇటువంటి వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా వ్యవసాయం మీద వరి కోతల నుంచి మొదలుపెట్టి అంత యాంత్రీకరణ అయింది. వాళ్ళ డ్రోన్ల మన ఉపయోగం పెరిగింది కదా. దాని వల్ల వీళ్ళకు వయసుదారులకు, లేకపోతే గిగ్ వర్కర్స్ కు, లేకుంటే అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద పడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాకుంటే పన్న ఈ పెరిగే రేట్ అంతా ఉద్యోగస్తులకు సెక్యూరే. మిగతా అన్ని నిత్యావసర ధర వస్తువులను అట్లాగే మద్దతు ధర పెరగగానే, మనకు మద్దతు ధర పెరిగితే 60 రూపాయలు పెరిగితే రైతుకు వచ్చే లాభం ఏం లేదు. కానీ మద్దతు ధర పెరగగానే బియ్యం రేటు పెరిగితే దాన్ని బట్టి ఉద్యోగస్తులకు డిఎల్ పెరుగుతాయి అంటున్నాం. ఇవాళ ఇస్తారా, 4 రోజులకి ఇస్తారా? 4 డిఎల్ బకాయిలు అంటే 6 నెలలకైనా 4 డిఎల్ బకాయిలతో తీసుకుంటారు కదా. సమస్య అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు నొప్పి తెలవకుండా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక నెంబర్ 1. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎవరి మీద వేయాల్సి ఉండే? మొన్నటి దాకా 60 రూపాయలకు ముడి చమురు బ్యారెల్ $60 తీసుకున్నారు. ముడి చమురును 107 రూపాయలకు చొప్పున అమ్మిందే ఏది అదాని అంబానీ వాటిల్లో. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు ప్రభుత్వమే మళ్ళీ చెల్లించింది మళ్ళీ తీసుకున్నది కదా. ఇప్పుడు మొన్న ఏమైందంటే, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారం గెలవకుండా మొత్తం మనమే భరించడం. $110 పోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం భరించింది. ఆ ప్రభుత్వం భరించింది 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డాలర్ రూపంలో ప్రభుత్వం మీద అప్పయింది. ఏది ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చింది అప్పయింది. ఈ అప్పుడు ఏం చేశారు? మొన్న తక్కువ ఉన్నప్పుడు ఏది $60 వచ్చినప్పుడు ఏం చేశారంటే, అది రీపే చేశాం. పెట్రోల్ డాలర్ల బాండ్స్ ను మళ్ళీ రీపే చేసి మన లాభాల్లో పడ్డాం. మనమే లాభపడ్డట్టే కదా. అది ప్రజలకు అన్నానా? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడు, సగం రేటుకి ఇచ్చినప్పుడు, మరి ప్రభుత్వానికి మనకు లాభపడ్డప్పుడు ప్రభుత్వానికి మనకే వస్తున్నట్టుగా లెక్క కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు పెంపుదల ఏమవుతుందంటే 13 నుంచి 14 రూపాయలు నష్టం వస్తుందట ఒక లీటర్ మీద. ఎప్పుడు ఏది 3 రూపాయలు పెంచినాక చెప్తున్నాడు. కొందరు ఏమంటున్నారు 16 రూపాయల దాకా అంటున్నారు నష్టం. అది అంచనా వేయడానికి కొంచెం వెంటనే కష్టం. ఎందుకంటే మొత్తం వాడకాన్ని చూడాలి. అది డాలర్ ముడి చమురు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు $105 పరిమితమైంది అనుకుంటే 110 దాకా పోతుంది. ఒక్కోసారి $95